శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. తల్లి కోసం పసిబిడ్డ ఎలా అల్లాడుతుందో ఆ రకమైన పరితాపం కలిగితే భగవద్ దర్శనం అవుతుంది. ఒక కథ చెప్తా విను. ఒకసారి ఒక శిష్యుడు తన గురువును, స్వామి, భగవంతుణ్ణి నేను ఎలా చూడగలనో చెప్పండి అని ప్రశ్నించాడు. నాయనా, నాతో రా చెప్తాను అని ఆ శిష్యుణ్ణి ఆయన ఒక చెరువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. చెరువులో వాళ్ళిద్దరూ స్నానానికి దిగారు. శిష్యుడు నీళ్లలో మునగానే గురువు అకస్మాత్తుగా శిష్యుడి తలను నీళ్లలో దింపెట్టి కొన్ని క్షణాలైన తర్వాత వదిలిపెట్టాడు. పాపం శిష్యుడు ఊపిరాడక గిలగిల్లాడుతూ తల పైకెత్తి నిలబడ్డాడు. అప్పుడు గురువు అతన్ని చూసి, అబ్బాయి, నీళ్లలో ఉన్నప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగాడు. శిష్యుడు, స్వామి, అప్పుడు నేను చచ్చిపోతున్నాను అనిపించింది, ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక తన్నుకున్నాను అని బదులు చెప్పాడు. గురువు అతడితో, నాయనా, ఎప్పుడైతే భగవంతుని కోసం అటువంటి వ్యాకులత నీకు కలుగుతుందో ఆ తర్వాత నీవు ఎక్కువ కాలం వేచి చూడనవసరం లేదు. త్వరలోనే భగవంతుని దర్శనం అవుతుంది అని నీవు తెలుసుకోవచ్చు అన్నాడు. నీకు విషయం చెప్తాను. నీటి మీద తేలుతున్నన్నాళ్ళు నీవు ఏమీ సాధించలేవు. నీళ్లలో కొంచెమైనా మునుగు. జాతిరత్నం బరువుగా ఉంటుంది కదా, అది నీళ్లలో అట్టడుగున ఉంటుంది, కానీ నీళ్ల మీద తేలుతుందా? జాతిరత్నం కావాలంటే నీవు అడుగంట మునగాలి. కేవలం పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు. భగవద్ దర్శనం కోసం త్రికరణ శుద్ధిగా తీవ్రమైన సాధన చెయ్యాలి.